10 నిమిషాల్లో గులాబ్ జామ్ పిండి లేకుండా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే గులాబ్ జామ్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కప్పు పంచదార, 2 కప్పులు వాటర్ పోసుకొని పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. పంచదార అనేది పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ పంచదార వాటర్‌ని మరిగించుకోవాలి. దీన్ని పాకం ఏం పట్టనవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు అయితే సరిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు మరిగిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ ఏసుకోవాలి. మీకు గనక ఫుడ్ కలర్ ఇష్టమైతే స్కిప్ చేసేయొచ్చు. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ జేసి చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల్లో ఈ స్వీట్‌ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు బ్రెడ్‌ని తీసుకొని పక్కకున్న బ్రౌన్ కలర్‌ని సైడ్స్‌ని కట్ జేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసుల కింద కట్ జేసుకోవాలి. ఇలా బ్రెడ్డు, పంచదార ఉంటే చాలు ఎవరైనా సరే ఈజీగా గులాబ్ జామ్ తయారు చేసుకోవచ్చు. గులాబ్ జామ్ పిండి లేకుండా టేస్ట్ అనేది బావుంటుంది. ఇలా చిన్న చిన్న పీసుల మీద కట్ చేసుకున్న తర్వాత, కట్ చేసుకున్న బ్రెడ్ పీసుల్ని మిక్సీ జార్‌లో ఏసుకొని, తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ మీకు గనుక ఇష్టమైతే స్కిప్ చేసుకోవచ్చు. ఏసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్‌ని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, కొద్ది కొద్దిగా పాలను పోసుకుంటూ కలుపుకోవాలి. పాలన్నీ ఒకేసారి పోయకూడదు. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్‌ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల కొద్దిగా సెట్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చేతికి నూనె గాని, నెయ్యి గాని అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి గులాబ్ జామ్ పిండి లేకుండా ఇలా బ్రెడ్‌తో ఒకసారి గులాబ్ జామ్ ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పిండిని బాల్స్‌లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈసారి రాఖీ పండగకి తక్కువ టైంలో ఈజీగా 10 నిమిషాల్లో గులాబ్ జామ్ తయారు చేసుకోవచ్చు. గులాబ్ జామ్ పిండి లేకుండా. ఇలా పిండి మొత్తాన్ని బాల్స్‌గా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకొని నూనెని గోరువెచ్చగయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. మరీ ఎక్కువ వేడి చేయకూడదు. గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇలా గోరువెచ్చగా నూనె వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఏసుకొని ఒక 4, 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. అప్పుడు కొద్దిగా గట్టిపడుతుంది. ఒక 4, 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని సిమ్‌లోనే పెట్టుకొని ఈ బాల్స్ అన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అదే గనక స్టవ్ హై ఫ్లేమ్‌లో గాని, మీడియం ఫ్లేమ్‌లో పెడితే గనక పైకి కలర్ వస్తాయి. లోపల మొత్తం పిండి పిండిలా ఉండి టేస్ట్ అనేది అసలు బాగోదు. సిమ్‌లోనే పెట్టుకొని ఇలా పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. బాల్స్ అన్నీ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. మిగిలిన పిండితో కూడా బాల్స్ ప్రిపేర్ చేసుకొని, మనం బాల్స్‌ని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న పాకం ఉంది కదా! మీకు గనక పాకం అనేది చల్లగా అయిపోతే గనక స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. పాకం అనేది గోరువెచ్చగుంటే గనక గులాబ్ జామున్ రసం పీల్చుకొని సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు గులాబ్ జామున్ పాకంలో ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు రెండు వైపులా టర్న్ చేసుకుంటే గనక పాకం పీల్చుకొని, అప్పుడు తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంత టేస్టీగా, ఈజీగా 10 నిమిషాల్లో బ్రెడ్‌తో గులాబ్ జామ్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. రాఖీ పండగ స్పెషల్‌గా 10 నిమిషాల్లో ఈజీగా, టేస్టీగా గులాబ్